హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, వివేక హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఒక బాంబు పేల్చాడు సార్. అదేంటంటే రేవంత్ రెడ్డి గారిని తొందరలో కలుస్తాను. ఆయన్ని కూడా ఈ విషయం గురించి చర్చిస్తానని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఈ కేసులో? ఒకవేళ ఆయన ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందంటారు? దస్తగిరి నిన్న ఏబిఎన్ అండ్ ఆంధ్రజ్యోతి టీమ్‌తో మాట్లాడాడు హ్మ్. రిపోర్టర్లతో. సో, తను బయటకొచ్చినప్పటి నుంచి డే 1 నుంచి యాక్టివ్‌గా ఉన్నాడు. మొన్న ఓకే. అతను 86 రోజుల తర్వాత జైల్లో నుంచి బయటకొస్తుంటే వాళ్ళ భార్య షబానా ఆమె ఆహ్, దాన్నేంట కుంకుమ తిలకం. తిలకం. హ్మ్. తిలకం దిద్ది హారతిచ్చి అతన్ని బయటికి తీసుకొచ్చింది. హ్మ్. రాగానే అతను మీడియాతో మాట్లాడాడు. రాగానే జగన్ మీదే అటాక్ చేశాడు. ఎందుకంటే జైల్లో అతనికి కొంత ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జగన్‌ది కాబట్టి అవును. జైల్లో గూడా జైలు అధికారులకు గూడా చెప్పుండే అవకాశం ఉంది. అతన్ని కొంత స్ట్రిక్ట్‌గా ఉంచండని. హ్మ్. దానివల్ల వాళ్ళు స్ట్రిక్ట్‌గా రూల్స్‌ని అమలు చేస్తే అతని పరిస్థితి కష్టమే ఉంటది. ఇబ్బందే ఉంటది. ఓకే. రెండోది జైల్లో ఏందంటే, మనకి తెలిసిన వాళ్ళు ఉండడమో, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవడమో ఉంటే కొద్దిగా ఉన్న వాటి దగ్గరలోనే కొన్ని సౌకర్యాలు దొరుకుతాయి. హ్మ్. వితిన్ దట్ దీంట్లో. ఆహ్, లేనప్పుడు ఏమవుతుందంటే, కావాలనే ఎక్కువ మంది ఖైదీలున్న దాంట్లో తోసేయడం. అక్కడేందంటే మురికిగా ఉంటది. ఎక్కువ మంది ఖైదీలుంటారు. టీవీ పెడితే ఒకటి మనం పెడితే ఇంకొకడు మారుస్తాడు. అవును. ఇటువంటి రకరకాల ఇబ్బందులుంటాయి. అట్లాగే బాత్రూమ్స్ దాంట్లో క్లీన్‌గా ఉండకపోవచ్చు. హ్మ్. ఇటువంటి ఇబ్బందులు పెట్టాలనుకుంటే పెడతారు. అట్లాగే ములాఖతులు మామూలుగా అయితే వారానికి 2 ఉంటాయి. హ్మ్. వీళ్ళకి ఏదో ఒక కారణంతో కూడా క్యాన్సిల్ చేయొచ్చు వాళ్ళు. ఓకే. ఏదో ఒక సాకు చెప్పి ఈరోజు స్టాఫ్ ఎక్కువ లేరనో, ఇంకోటో చెప్పి కూడా క్యాన్సిల్ చేయొచ్చు. దాన్ని హ్మ్. వీడేం చేయలేడు. సో, ఇట్లాంటి అనేక ప్రాబ్లమ్స్‌ని అక్కడ క్రియేట్ చేయొచ్చు. కావాలని అతనికి మంచి ఫుడ్ ఇవ్వలేకపోవచ్చు. ఇలాగే ఏదైనా ఇబ్బందులు పెట్టొచ్చు. ఓకే. అట్లేమన్నా ఇబ్బందులు పడ్డాడా లేదా? అతనైతే ఏం చెప్పట్లే. ఎందుకంటే భయముంది అతనికి. మళ్ళీ జైలుకి పోతే ఇప్పుడు ఆరోపణలు చేశామనుకో, హ్మ్. మళ్ళీ జైలుకి పోతే వీళ్ళింకా నాతో ఆడుకుంటారని కూడా అనుకోనుండొచ్చు. జైలు అధికారుల మీదయితే అతను ఆరోపణలు చేయలేదు గానీ, తనని పోలీస్ అధికారులు కొట్టారనే ఒక సంచలన ఆరోపణ చేశాడు. హ్మ్. ముఖ్యంగా ఎర్రగుంట్ల సీఐ శంకరయ్య, డీఎస్పీ వీళ్ళిద్దరూ. శంకరయ్య ఏందంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్ అయినాడు వివేకానంద రెడ్డి కేసులో. ఓకే. శంకరయ్య మీద కూడా సీబీఐ విచారణ అవన్నీ జరిగాయి. హ్మ్. అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు శంకరయ్యని కూడా సస్పెండ్ చేశారు. తర్వాత వీళ్ళొచ్చినాక అప్పట్లో ఎస్ఐ ఉంటే మళ్ళీ అతను ప్రమోషన్ ఇచ్చారు. హ్మ్. ఎవరు జగన్ ప్రభుత్వం. అందువల్ల కూడా జగన్ ప్రభుత్వం మీద విమర్శ ఉంది. శంకరయ్య సస్పెండ్ అయిన అతను మీరెందుకు ప్రమోషన్ ఇచ్చారని. ఓకే. ఏదేమైనా శంకరయ్య కొట్టాడని చెప్తున్నాడు. మరి ఇతను మీడియాతో ఎందుకు చెప్తున్నాడు? ఆహ్, ఆహ్, కోర్ట్‌కి ఎందుకు చెప్పట్లేదు? అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే కోర్ట్‌కి చెప్పాలి. కోర్ట్‌లో పిటిషన్ ఏసుకోవాలి. కోర్ట్‌లో వాయిదాకెళ్ళినప్పుడు నన్ను కొట్టారనే విషయం అతను అప్పుడే చెప్పుండాలి. ఎందుకంటే హ్మ్. పోలీస్ స్టేషన్ నుంచి కోర్ట్‌కి తీసుకెళ్ళినాక అక్కడి నుంచి డైరెక్ట్‌గా జైలుకి తీసుకెళ్తారు. సో, మరి ఎందుకు జెప్పలేదు అనేది తెలీదు. తర్వాతైనా అతను ఎందుకంటే అతనేమి తక్కువ గాదు. అతనికి అడ్వొకేట్స్ ఉన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్ట్ వరకెళ్ళాడు. హ్మ్. సుప్రీం కోర్ట్‌లో గూడా నేను అడ్వొకేట్‌లని పెట్టుకోలేను. నాకు సెపరేట్‌గా నన్ను పెట్టండంటే వాళ్ళు గూడా పెడతామని జెప్పారు. హ్మ్. సో, ఆ స్థాయిలో అతనికి పరపతుంది. చేయగలడా? ఓకే. కానీ మరి కేవలం వాళ్ళ మీద ఆరోపణలు జేయడానికే ఇలా జేస్తాడనేది తెలీదు. రెండవది ఈ కేసులో ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. హ్మ్. ఆయన మీద గూడా ఆహ్, ఆరోపణలు జేశారు. వాళ్ళ కొడుకు జైల్లో వచ్చి కలిసి "నీకు 20,00,00,000 ఇస్తాను. నువ్వు మా తరపున మాట్లాడు. మొత్తం ఇదంతా గూడా మన సీబీఐయే ఇలాగా నా దగ్గర చెప్పించింది. అసలు నాకేం తెలీదు" అని చెప్పి నీకు 20,00,00,000 ఇప్పిస్తానని చెప్పారన్న ఒక సంచలన ఆరోపణ గూడా జేశాడు. ఓకే. మరి అది నిజమా కాదనేది తెలీదు మనకి. ఇక అతను నా అరెస్ట్‌కి కారణం జగను, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వీళ్ళు నా అరెస్ట్‌కి కారణం అని గూడా చెప్తున్నారు. నన్ను హ్మ్. కావాలని అరెస్ట్ చేశారు. నిజానికి మా బంధువుల అమ్మాయి ఒక దళిత అతన్ని ప్రేమించింది. అది కరెక్ట్ కాదని చెప్పడానికి నేనెళ్ళాను. అంతేగాని కిడ్నాప్ చేయలేదని చెప్తున్నాడు. యాక్చువల్‌గా ఆ కేసు పెట్టింది ఎవరు? ఎస్కార్టోల్. హ్మ్. ఇతనేమని చెప్తున్నాడు? ఎస్కార్టోళ్ళు నా దగ్గరుంటే నేనెలా కిడ్నాప్ చేస్తాను అంటున్నాడు. ఎస్కార్టోళ్ళు ఏం చెప్పారు?
అతను మమ్మల్ని డైవర్ట్ చేసి మీరు ముందెళ్తా ఉండండి నేను వస్తానని చెప్పి డైవర్ట్ చేశాడు. వేరే వెహికల్‌లో వస్తానని. ఆ వెహికల్ మా వెనకనే వస్తా ఉంటే మేము చూసుకుంటా వెళ్తున్నాము. బట్ సడెన్‌గా ఒక చోట అతను మిస్ అయిపోయాడు. అక్కడి నుంచి రాలేదు. దాంతో మేము వెళ్ళి అతనికి ఫోన్ చేస్తే తీయట్లేదు. దాంతో ఎర్రగంట్ల పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చామని వోళ్ళు చెప్తున్నారు. ఓకే. సో, అందుకని ఈ కాంటెక్స్ట్‌లో ఇతను ఏమంటున్నాడంటే నా ఎస్కార్ట్ పోలీసులను కూడా జగన్ మేనేజ్ చేస్తున్నాడు. జగన్ వాళ్ళ ద్వారా నన్ను ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అందుకని నేను త్వరలోనే రేవంత్ రెడ్డిని కలుస్తాను. రేవంత్ రెడ్డిని ఈ కేసులో హెల్ప్ అడుగుతాను. సెక్యూరిటీ కూడా రేవంత్ రెడ్డిని ప్రొవైడ్ చేయమంటాను. ఎందుకంటే ఈ కేసు హైదరాబాద్ కోర్టులో జరుగుతుంది కాబట్టి అక్కడ నాకు తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక డౌట్ ఏందంటే రేవంత్ రెడ్డి ఇతనికి అపాయింట్మెంట్ ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇతన్ని కలిసి ఇతనుకి సెక్యూరిటీ ఏమన్నా ప్రొవైడ్ చేస్తాడా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కోర్టు ఆదేశాల మేరకే అక్కడ సెక్యూరిటీ ఇచ్చారు. అవును. ఇప్పుడు ఆ సెక్యూరిటీ మీద కూడా నమ్మకం లేదని చెప్తున్నప్పుడు ఇతను నిజానికి కోర్టు ద్వారా వెళ్ళాలి. రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఇస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వివేకా కేసులో ఏం పనని. కాకపోతే ఏందంటే రేవంత్ రెడ్డికి జగన్ పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి ఇది ఈ అవకాశం తీసుకొని దీన్ని ఇవ్వడం ద్వారా జగన్‌తో ఫైట్‌కి రేవంత్ రెడ్డి సిద్ధమవ్వచ్చు. ఎందుకంటే త్వరలోనే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరపున అక్కడ క్యాంపెయిన్ చేయబోతున్నాడని చెప్తున్నారు. ఓకే. సో, ఆ కాంటెక్స్ట్‌లో ఈ కేసులో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇంకొకటేందంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును కూడా గెలికింది ఎవరంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఓకే. సో, ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని అతను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏసీబీ వీళ్ళ కంట్రోల్‌లో ఉంటది. ఏసీబీ కుమ్మక్కైపోయింది గతంలోనే కేసీఆర్‌తో. అందుకని వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. దానికోసం వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లేదు. కాబట్టి సిబిఐకి అప్పగించండి. అట్లాగే తెలంగాణ హైకోర్టు నుంచి మార్చండి మధ్యప్రదేశ్‌కి అనేది కూడా అతను అడిగాడు. రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబుని ఈ కేసులో పెట్టండి అక్యూజ్డ్‌గా. ఎందుకంటే అతను క్లియర్‌గా వాయిస్ ఉంది. ఆ వాయిస్ ఫోరెన్సిక్‌లో కూడా చంద్రబాబుదని తేలింది. స్టీఫెన్సన్‌తో మాట్లాడింది. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు మా బాస్ అంటున్నాడు. ఒక ఎమ్మెల్యేకి బాస్ ఎవరు? సీఎంఏ కదా బాసు. కాబట్టి క్లియర్‌గా మా బాస్‌తో మాట్లాడిస్తాం, మా బాస్ చూసుకుంటాడని ఇతను మాట్లాడుతున్నాడు. సో, ఈ కాంటెక్స్‌లో క్లియర్‌గా ఉంది కాబట్టి చేర్చనన్నాడు. సుప్రీంకోర్టు ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇచ్చింది రేవంత్ రెడ్డి వీళ్ళకి. తెలంగాణ నుంచి మారిస్తే మీకేమైనా అభ్యంతరమా అనేది అడిగింది. సో, వీళ్ళు ఇప్పుడు ఒకవేళ అభ్యంతరం అంటే రేవంత్ రెడ్డి ఏమని చెప్పొచ్చు అంటే నేను ఒక సీఎంగా ఉన్నాను కాబట్టి నాకు కోర్టుకి అటెండ్ అవ్వడం ఇబ్బందిగా ఉంటుంది మారిస్తే అని ఈయన రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. సో, ఏదేమైనా ఈ కేసులో నా మీద వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దీంట్లో ఏమి ఇంట్రెస్ట్ ఉంది? వాళ్ళెందుకు నన్ను ఇది చేస్తున్నారనేది కోపం ఉండొచ్చు వైసీపీ మీద. ఓకే. రెండోది చంద్రబాబుకి ఈయన రాజకీయ శిష్యుడు కాబట్టి చంద్రబాబుకి ప్రోగా పనికొస్తుందంటే వివేకానంద కేసులోకి ఎంటర్ కావచ్చు. ఎందుకంటే గతంలో 2019లో వివేకానంద రెడ్డి కేసును వైసీపీ బ్రహ్మాండంగా ఉపయోగించుకుంది. మనకి తెలుసు నారాసుర రక్త చరిత్ర బుక్ కూడా తీసుకొచ్చింది. అప్పుడు ఉపయోగించుకుంది. సో, అప్పుడు కూడా ఈమె సునీతారెడ్డి కూడా జగన్‌కు ఉపయోగపడింది. ఎందుకంటే సునీతారెడ్డి కూడా తెలుగుదేశం వాళ్ళే చంపారు మా నాన్నని అని ఆమె కూడా మాట్లాడింది. అందువల్ల సొంత కూతురి తెలుగుదేశం మీద ఆరోపిస్తూ ఉంది కాబట్టి జనం కూడా దాన్ని కొంత నమ్మారు బిగినింగ్‌లో. వాళ్ళు జగన్ ఫ్యామిలీ ఎందుకు చంపుతుంది? ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళే చేస్తుంటారు. ఎందుకంటే ఈయనకి పులివెందుల తాలూకాలో బ్రహ్మాండమైన పట్టుంది. ఆయన లేకపోతే అవినాష్ రెడ్డిని ఓడించడం ఈజీ అవుతుంది. ఆయన ఉంటే కష్టం అని చెప్పి చేసుండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం దీన్ని బలంగా ఉపయోగించుకుందాం అనుకుంది. ఆ మధ్యంతా కూడా ఒక 5-6 నెలలకు ముందు పెద్ద డ్రామా నడిచింది సిబిఐది. అవినాష్ రెడ్డి కర్నూలులో హాస్పిటల్లో ఉండడం అదంతా పెద్ద డ్రామా చూసాం. తెలుగుదేశం మీడియా దాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంది. సో, ఆ తర్వాత సిబిఐ సైలెంట్ అయిపోయింది. అసలేం పట్టించుకోవట్లేదు ఈ కేసుకు సంబంధించి. ఆశ్చర్యకరంగా సుప్రీంకోర్టులు కూడా పట్టించుకోవట్లేదు.
ఓకే. సో ఈ క్రమంలో మళ్ళీ ఇది యాక్టివేట్ చేయడానికి ఏమన్నా ట్రై చేస్తారా? రేవంత్ రెడ్డి ద్వారా ట్రై చేస్తారా? హ్మ్. అందుకనే ఇతను రేవంత్ రెడ్డిని నేను వెళ్లి కలుస్తాను అంటున్నాడా అనేది చూడాలి మనం.